క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రైట్గా బీహార్కు హోదా ఇవ్వలేం, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఎన్డీఏ భాగస్వామి జేడీఏకు షాక్. హోదా ప్యాకేజీ కోరుతున్న నితీష్ పార్టీ అఖిలపక్షంలోనూ గట్టిగా డిమాండ్. అయినా కేంద్ర సర్కార్ది పాత వైఖరి అంటూ. అయితే బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి వాదనను నిన్న నితీష్ కి సంబంధించినటువంటి పార్టీ చేసింది. అయితే నితీష్ అత్యంత కీలకమైనటువంటి భాగస్వామి ఎన్డీఏ కూటమిలో. వచ్చే నెల అంటే వచ్చే ఏడాది డిసెంబర్ 2025లో నవంబర్ 2025లో ఇది ఉంది. ఏది మన బీహార్ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. అయితే ఇక్కడ ఒకసారి బోర్డు పెట్టు. తమిళనాడు 2026లో ఉన్నాయి. రైట్, ఇక్కడ బీహార్ పరిస్థితి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఇది కరిస్తే కప్ప కోపం, ఇది అంటే పాము కోపం అన్నట్టుగా అయిపోయింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడ్డదంటే అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు వల్లనే నిలబడ్డది. అటు ఏపీకి ప్రత్యేక హోదా అని ఇక్కడ, బీహార్కు ప్రత్యేక హోదా అని అక్కడ. ఈ రెండింటికి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు గయ్యునలేసే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు 2025 నవంబర్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి, బీహార్ అసెంబ్లీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఎప్పుడు 2025లో. ఇప్పటికే అక్కడ నితీష్ కుమార్ ఏం చేసిండంటే కులగణన చేసిండు. కులగణన చేస్తే ఆ కులగణనను ఏది అక్కడ హైకోర్టు ఆపితే సుప్రీంకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టులోకి ఎంటర్ అయిపోయింది. ఆ వ్యవహారం వేరు. 63% మంది వచ్చిండ్రు. 63% మంది బీసీలు ఉన్నారని బీహార్లో తేలింది. తేలిన తర్వాత ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరి మీద ఉంది? తమిళనాడు తరహాలో ఇంప్లిమెంట్ చేయాలంటే 69% తమిళనాడు తరహాలో చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకుపోయి 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇప్పుడు దీన్ని కూడా 9th షెడ్యూల్లో పెడితే మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి. రేపో మాపో తెలంగాణలో కులగణన జరగబోతా ఉంది. మరి ఈ అంశం కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మరి ఎందుకో సుప్రీంకోర్టు బీసీల రిజర్వేషన్లు అనగానే వద్దు అని చెప్తుంది సుప్రీంకోర్టు. ఎందుకంటే సుప్రీంకోర్టులో బీసీ న్యాయమూర్తులు బీసీ వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి పాపం శివశంకర్ పుణ్యాన అంతో ఇంతో 80s తర్వాత ఎంటర్ అయ్యారు, కానీ అంతకుముందు లేరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు సుప్రీంకోర్టు ఓకే, నువ్వు ఇంకేమి ఇచ్చుకున్నావు ఓకే, బీసీలకు మాత్రం ఇవ్వద్దని చెప్తుంది. కృష్ణమూర్తి కేసు అని చెప్తుంది, ఇందిరాసాని కేసు అని చెప్తుంది, రకరకాల అంశాలు చెప్తుంది. సరే అది ఎట్లా పెట్టినా కూడా ఇప్పుడు ఈ 63% బీహార్లో 63% బీసీలు ఉన్నారు. వీళ్ళకి రిజర్వేషన్ పెంచుతూ నితీష్ సర్కార్ నిర్ణయం తీసుకుంటే హైకోర్టులో దాన్ని అడ్డుకున్నారు. మరి ఇప్పుడు ఈ 63% ఇవ్వకపోతే నవంబర్లో ఈయన గెలుస్తాడా? రెండో అంశం, బీహార్కు ప్రత్యేక హోదా తీసుకొస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది, మిగతా రాష్ట్రాలు కూడా ఒడిశా కాడి నుంచి అన్ని రాష్ట్రాలు అడుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇది ముట్టుకున్నా రెండు పెంటై కూర్చుంటాయి. మరి ఈ రెండింటిని ముట్టుకోకుండా నితీష్ కుమార్ ఎన్డీఏలో కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటుందా పోతుందా అని ఇట్లా ఇగో ఈ పంచాయతీ వచ్చి పడ్డది. అంటే మాక్సిమం ఎవరు నితీష్ కుమార్ ఇదివరకే 2-3 సార్లు కూటమిలు మార్చిండు. ఆయనకు పెద్ద లెక్కేం కాదు. ఇట్లా పోయి ఆ హోటల్ కాడ చాయ్ తాగి వచ్చిన తీసిగా తాగేసి వస్తాడు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.